జయలలిత చనిపోయి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. ఆ రోజున రజనీకాంత్ తన నివాసం నుంచి రోబో 2 షూటింగ్కి బయలుదేరారు. సరిగ్గా మెయిన్ రోడ్డు మీదకి ఆయన కారు రావడం చూసి ఒక పోలీస్ అతని కారు ఆపి, సార్ హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ బ్లాక్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి, చిన్నమ్మ వస్తున్నారు అని అన్నాడు. రజనీకాంత్కు ఆ పోలీస్ అతని మాటలు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే జయలలిత బ్రతికి ఉండగా ఈ ప్రాబ్లం ఆయన చాలానే ఫేస్ చేశారు. ఒకసారి అయితే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని పోలీసు వాళ్ళ మీద గట్టిగా అరిస్తే విషయం జయలలిత దాకా వెళ్ళింది. నెక్స్ట్ డే నుండి రజనీ కార్ కనిపిస్తే వెంటనే ఆపడం, చెకింగ్ పేరుతో నానా విధాలుగా హింసించడం చేసేవారు. ఇది రజనీకి ఎంతో అవమానకరంగా అనిపించినా ఎవరి పాపాన వాళ్లే పోతారని ఊరుకుండిపోయారు. కానీ ఇప్పుడు జయలలిత చనిపోయారు, మళ్ళీ ఈ సెక్యూరిటీ చెకింగ్లు ఏంటి, ట్రాఫిక్ బ్లాక్స్ ఏంటి? రజనీకి ఒళ్ళు మండింది. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను అనుకున్నాడు. నవ్వుతూ కారు దిగాడు. పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. రజనీని చూసి పాన్ షాప్ వాడు గట్టిగా అరుచుకుంటూ వచ్చేస్తున్నాడు. జనమంతా అక్కడికి పరుగు. షాప్ అతన్ని తీసుకుని షాప్ దగ్గరికి వచ్చి సిగరెట్ ప్యాకెట్ కొన్నాడు రజనీ. కూల్గా వెళ్ళి పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు. తమిళ ప్రత్యక్ష దైవం సూపర్ స్టార్ రజనీకాంత్ రోడ్డు మీద ఉన్నారు. ఈ న్యూస్ చాలా స్పీడ్గా ప్రాకిపోయింది. జనం గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. పోలీస్ అతనికి విషయం అర్థమై రజనీకాంత్ను కారులోకి వెళ్ళని బతిమాలుకున్నాడు. రజనీ మాత్రం మీరే కదా వెయిట్ చేయమన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాను అన్నారు. మరో పక్క పోస్ట్ గార్డెన్ నుంచి రోడ్డంతా జనసందోహంతో నిండిపోయింది. ఇంతలో శశికళ కాన్వే రానే వచ్చింది. రోడ్డు మీద ఉన్న ఆ గుంపును చూసి శశికళ కాన్వే వెనక్కి వెళ్ళిపోయింది. ఏసీపీ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ రజనీకాంత్. సార్ ప్లీజ్ సార్ అని ప్రాధేయపడిన ఏసీపీకి రజనీ ఒకే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. మీరు మీ పవర్ చూపించడానికి పబ్లిక్ని ఇబ్బంది పెట్టారు. నేను నా పవర్ చూపిస్తే మీకు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించండి అనేసి రజనీ వెళ్ళిపోయాడు. రజనీ వెళ్ళిపోయిన క్షణం అక్కడ ఒక్క ఈగ కూడా లేరు. అందరూ వెళ్ళిపోయారు. దట్స్ రజనీకాంత్.